మొన్న 2 రోజుల కిందట బంగ్లాదేశ్ లో మన మైనార్టీ అయిన హిందూ పైన ముస్లిం ముక్కలు అందరు కలిసి అరాచకంగా ఇంత వేడుకున్నా కూడా పాపము ఆయన కన్నీళ్లు పెట్టుకున్నా కూడా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా మన హిందూ పైన కనికరం లేకుండా చాలా క్రూరంగా అంత పాపం ఏం చేశాడని చెప్పి ఒక హిందువు అంటే ఒక లెక్క లేకుండా ఒక చెట్టు కట్టేసి చచ్చిపోయిన వ్యక్తిని కూడా చాలా తన్నుతూ క్రూరంగా ప్రవర్తిస్తూ మన హిందువుల పైన అరాచకం అదే మన భారతదేశ వ్యవస్థలో ఒక ముస్లిం ఉన్నంత సెక్యూరిటీ బంగ్లాదేశ్ లో మన హిందువులకు ఎందుకు లేదు, పాకిస్తాన్ లో ఎందుకు లేదు. కాబట్టి మన హిందూ వ్యవస్థ అంతా ఫస్ట్ వాళ్ళని ఆర్థికంగా దెబ్బకొట్టాలి. మనము వాళ్ళ దగ్గర కూరగాయలు కానీ పండ్లు కానీ వాళ్ళ విద్యా వ్యవస్థ కానీ ఏదున్నా కూడా వాళ్ళ దగ్గర మనము ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఉదయం పేపర్ కానించి పాల కానించి వాళ్ళ దగ్గర పండ్లు ఏది కొనొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో మన జనాభా తగ్గించడానికి వాళ్ళు పండ్లలో కూరగాయల్లో కూడా టాబ్లెట్స్ పెట్టడము, మన తినే ఆహార పదార్థాల మీద కూడా ఇలా చూసుకుంటే ముస్లిం హోటళ్ళు కరేబియన్ హోటల్స్ అని చెప్పి దాంట్లో మన హిందువులు ఎక్కువ పోయి తింటున్నారు. కాబట్టి ముస్లిం వ్యవస్థను మనం ఆర్థికంగా దెబ్బకొట్టి అలాగే వాళ్లకు మనం ఏంటో మన హిందూ సత్తా ఏంటో చూపిద్దాం. అలాగే రానున్న కాలంలో మన దేశం సెక్యులర్ దేశం కాదు. మోడీ ప్రభుత్వానికి దయచేసి విన్నపించి ఏంటంటే మన భారతదేశాన్ని హిందుస్థాన్ గా ప్రకటించి మనం సెక్యులరిజం వీడి ఈరోజు హిందువుగా పుట్టినందుకు గర్వపడాలని చెప్తున్నా. దయచేసి బంగ్లాదేశ్ లో మొన్న జరిగిన అన్యాయానికి గతంలో జరిగిన దానికి భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండడానికి దయచేసి అందరూ స్పందించాలని చెప్పి బాలీవుడ్ హీరోలు కానీ టాలీవుడ్ హీరోలు కానీ అందరూ ప్రెస్ ముందుకు వచ్చి మీ వాయిస్ ఇవ్వాలి. లేకపోతే మీరు ఇండియాలో ఉన్న ఒకటే చచ్చినా ఒకటే. దయచేసి ఖబర్దార్ ఇంకో జరిగిన దాడి జరిగితే ఏ ఒక్కటి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జై శ్రీరామ్.